అన్న నమస్తే. సో ఏం చెప్తారు? ఇప్పుడు ఈరోజు ధర్నా అయితే చేపట్టడం జరిగింది రైతులకు మద్దతుగా. సో మరి 2 లక్షల రుణమాఫీ అయిందా అంటే ఏం చెప్తారు? 2 లక్షల రుణమాఫీ ఒక 25 నుంచి 30% జనాలకి అయ్యింది. ఏ బ్యాంకులో చూసినా కానీ 100% రుణమాఫీ అనేది కాలేదు. ఈ ప్రభుత్వము అనేక ఆంక్షలు పెట్టింది. గతంలో అధికారంలోకి వచ్చినప్పుడేమో 2 లక్షల రూపాయలు ఏక మొత్తంలో మేము రుణమాఫీ చేసేస్తాము, 2 లక్షలు తీసుకొని రైతులు ఎవరైనా ఉంటే ఇమ్మీడియట్ పోయి తీసుకోర్రి, మేము డిసెంబర్లో అధికారంలోకి వచ్చేస్తున్నాము, డిసెంబర్ 9వ తారీఖు నాడు మీకు 2 లక్షల రూపాయలు ఏకకాలంలో చేస్తామని చెప్పేసి గతంలో రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అదే రకంగా మన ఢిల్లీ నుంచి వచ్చినటువంటి రాహుల్ గాంధీతో కూడా మాట్లాడించినటువంటి తుక్కుగూడ సభలో మాట్లాడించినటువంటి సందర్భం ఉన్నది. కానీ ఈ రోజు వరకు డిసెంబర్ పోయింది, జనవరి పోయింది, మార్చి, ఏప్రిల్, మే, జూన్ మళ్ళీ డిసెంబర్ దగ్గరకు వస్తుంది. దాదాపు ఇంకో నెల అయితే డిసెంబర్ కూడా వస్తుంది. కానీ ఎక్కడ కూడా మరి 30% మించి రైతులకు రుణమాఫీ ఇవ్వలేదు. ఏ గ్రామానికి పోయినా కాబట్టి ఒక రుణమాఫీ కాకుండా గతంలో అధికారంలోకి రాకంటే ముందు మరి వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. కేసీఆర్ గారు 10,000 రూపాయలే మన పంటకు 5,000 రూపాయలే మేము మన రైతు బంధు ఇస్తున్నామని చెప్పారు. మేము అధికారంలో రాగానే ఎంబడే వచ్చే నెలకే 15,000 రూపాయలు కానీ 16,000 రూపాయలు ఇస్తామని చెప్పినారు. అదే రకంగా ఇవాళ పింఛన్ విషయానికి వస్తే గ్రామాలలో ఒక ముసలాయనకే పింఛన్ ఇస్తున్నారు, ముసలమ్మకి ఇస్తలేరు. మేము అధికారం రాగానే ముసలాయనకు ముసలమ్మకు ఇద్దరికి ఇస్తామని చెప్పేసి గతంలో రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి సందర్భం ఉన్నది. ఇవాళ ముసలామెకుతో పాటు ఇద్దరికి ఇస్తూ ఆ 2,000 రూపాయలు ఇస్తున్నటువంటి ఏదైతే ఉందో దాన్ని 4,000 చేస్తామని చెప్పారు. కానీ కేసీఆర్ ఇచ్చినటువంటి 2,000 రూపాయలు ఇవ్వాలా ఆ ముసలాయన కానీ ముసలామె కానీ దిక్కైనటువంటి సందర్భం ఉన్నది. అదే రకంగా మరి ఇంట్లో ముసలామెకు ముసలయ్యకి ఇద్దరికి ఇస్తే మరి కోడలు కూడా ఉన్నది కదా, కోడలు కూడా ఇస్తామని 2,500 రూపాయలు కోడలు కూడా ఇస్తామని చెప్పారు. కానీ కోడలకు లేదు, ముసలామెకు లేదు. కేసీఆర్ గారు ఇచ్చినటువంటి 2,000 రూపాయలు ఇవ్వాలా ముసలాయనకు వచ్చినటువంటి సందర్భం ఉన్నది. అదే రకంగా ఇంకా మన పెళ్లి చేసినటువంటి ఆడబిడ్డలకు తులం బంగారము 1,00,000 రూపాయలు మరి ఏదైతే కళ్యాణ లక్ష్మి ఇస్తున్నారో 1,00,000 రూపాయలు బిచ్చమిస్తున్నా కేసీఆర్. మేము అధికారంలోకి వచ్చిన ఎమ్మడే 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తున్నాడు. ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమంటా ఉన్నారంటే మేము లంకె బిందెలు ఉంటాయి అనుకున్నాం కానీ ఖాళీ బిందెలే ఉన్నాయి, అప్పుల పాలైంది రాష్ట్రం, అందుకే మేము చేయలేకపోతున్నామని ఒక మాట అంటా ఉన్నారు. ఏం చెప్తారు దీనికి? ఇలా సెక్రటరియట్లో ఉండేది లంక బిందెలు ఉండవు. సెక్రటరియట్లో ఫైళ్ళు ఉంటాయి, కంప్యూటర్లు ఉంటాయి, పరిపాలనకు సంబంధించినటువంటి ఆ సామాగ్రి సెక్రటరియట్లో ఉంటుంది. మరి ముఖ్యమంత్రి గారు మరి లంక బిందెలు ఉంటాయని చెప్పేసి ఎందుకు అనుకుంటూ అది వారికి అర్థం కావాలి, మాకైతే తెలియదు. మరి ముఖ్యమంత్రి గారి యొక్క వారిని అంత పెద్ద విమర్శించేటటువంటి స్థాయి కూడా మాది కాదు కాబట్టి అది చెప్పలేము. కాబట్టి సెక్రటరియట్లో ఉండేది లంక బిందెలు కాదు, పరిపాలనకు సంబంధించినటువంటి సామాగ్రి ఉంటుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు గ్రహించాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి ఇప్పుడు 6 గ్యారెంటీల విషయంలో కూడా గ్రామ స్థాయిలో మీరు తిరుగుతూ ఉంటారు. మరి గ్రామ ప్రజలు ఏమంటా ఉన్నారు? ఎందుకంటే దగ్గరలో స్థానిక ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఒక పక్క కాంగ్రెస్ పార్టీ ఏమో 6 గ్యారెంటీలు అమలైపోయినాయి, ప్రజలు మా పట్ల సంతోషంగా ఉన్నామని చెప్తా ఉన్నారు. సో మరి ఎట్లా ఉంది కాంగ్రెస్ పార్టీ అంటే గ్రామ స్థాయిలో పరిస్థితి? ముఖ్యమంత్రి గారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అదే రకంగా పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 6 గ్యారంటీలు ఇచ్చిర్రు. అందులో 13 హామీలు ఉన్నాయి, 420కి సంబంధించినటువంటి అంశాలు అందులో ఉన్నాయి. కానీ ఏ ఒక్కటి కూడా పూర్తిగా ఇవాళ అమలు చేయలేదు. 6 గ్యారంటీలు కాదు కానీ 6 గ్యారంటీల 3 కూడా అమలు చేయలేదు, 3 ఒక్కటి కూడా కంప్లీట్ చేయలే. అదేదో కొంచెం అది కొంచెం చేసుకుంటున్నటువంటి సందర్భం ఉన్నది. కాబట్టి ఇవాళ ఈ రాష్ట్రంలో కానీ ఎక్కడ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. ఖచ్చితంగా ఇవాళ స్థానిక ఎలక్షన్లలో ప్రజలు ప్రభుత్వంపై తిరగబడతారు. మొత్తం కూడా ఇవాళ ఈ ఎలక్షన్లలో ప్రజల సత్యంతో చూపెడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.